ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కీర్తనలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను. సహోదరి సహోదరులారా, దేవుని కృప వల్ల దావీదు దుర్మార్గాలకు వేరుగా ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. అయితే దేవుడు తనను దీవించవస్తే అది తన స్వంత యోగ్యత కాదని, ఆయన దయేనని అతనికి తెలుసు. కీర్తనలు గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనము మనము పరిశీలించినట్లయితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచిచున్నాను. సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలు తమ జీవిత కాలమంతా పచ్చని ఫలభరితమైన చెట్లలాగా ఉండాలి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.